ఈ వీడియో జగనన్న బర్త్డే గిఫ్ట్ అనుకొని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎవరికి చుట్టు కావాలో వాళ్ళకి ఖచ్చితంగా చుట్టుకుంటుంది. ఇది తిరుమల ఘీ మీద వీళ్ళు చేసే విష ప్రచారం గురించి చూద్దాం. అంటే వీళ్ళు రాజకీయాల కోసం ఎంతకైనా దిగిస్తారు అనేది ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఒక దేవుని పేరు చెప్పుకొని మతాన్ని అడ్డు పెట్టుకొని ఎలాగ రాజకీయాలు చేస్తారన్నది ఇది ఒక నిదర్శనం. ఇది ఆనం వెంకటరమణారెడ్డి గారు అనుకుంటాను. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక రిపోర్టును చూపిస్తూ తిరుమల లడ్డూల్లో యానిమల్ ఫ్యాట్కి సంబంధించిన కల్తీ జరిగిందని చెప్పేసి ఒక రిపోర్ట్ చూపిస్తూ చేసిన వీడియో ప్రెస్ కాన్ఫరెన్స్. అయితే ఈ ఆనం గారు చాలా తెలివిగా ముందుగా ఎన్నో రిపోర్ట్లు, ఎన్డీడీబీ రిపోర్ట్లు చూపించి ఆ రిపోర్ట్లో ఎక్కడ యానిమల్ ఫ్యాట్ కలిసినట్టు ప్రూఫ్లు లేవు. కాకపోతే లాస్ట్లో ఎస్ వాల్యూ రిపోర్ట్ జూమ్ చేసి చూపించండి అని చెప్పి ఎస్ వాల్యూ రిపోర్ట్ గురించి మాట్లాడాడు. మరి ఆనం గారు చూపించిన ప్రతి ఎన్డీడీబీ టెస్ట్ రిపోర్ట్లో ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ కూడా ఉంది. మరి కేవలం ఎస్ వాల్యూ రిపోర్ట్కి సెకండ్ పేజ్ ఒక్కటే ఎందుకుంది? వేర్ ఇస్ ద ఫస్ట్ పేజ్? గమ్మత్తైన విషయం ఏమంటే అసలు వాళ్ళు చూపించేది అనెక్స్చర్. దాని మీద క్లియర్గా వాళ్ళు అనెక్స్చర్ 1 అని రాసింది. అసలు రిపోర్ట్ ఏది? వాళ్ళు చూపించేది అనెక్స్చర్ అండి, రిపోర్ట్ ఏది? అర్థం కాలేదా? మీరు ఎప్పుడైనా ల్యాబ్కి వెళ్తే, ఏదైనా టెస్ట్ చేయించుకొని వెళ్తే ఫస్ట్ పేజీలో ఉండేది రిపోర్ట్ అండి. దాని కింద సెకండ్ పేజీలో రిజల్ట్ వాల్యూస్ అని ఉంటాయి, అది అనెక్స్చర్. సో ఫస్ట్ పేజ్లో ఉన్నది టెస్ట్ రిజల్ట్. టెస్ట్ రిజల్ట్ ఏమొచ్చింది, పాజిటివా నెగటివా, లేకపోతే వాళ్ళ ఫైండింగ్స్ ఏంటనేది ఫస్ట్ పేజ్లో ఉంటుంది. సెకండ్ పేజ్లో వచ్చేసి దాని ఎవిడెన్స్, అది అనెక్స్చర్ అంటారు. సో వీళ్ళు చూపిస్తుంది సెకండ్ పేజ్ అనెక్స్చర్. మరి ఫస్ట్ పేజ్ ఏదండి? ఇది పార్ట్ 1 అండి, పార్ట్ 2 కూడా చూసేయండి.